బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు చేసుకుని తీరాల్సిందేనబ్బా. అదేనండి జొన్న దోశ. జొన్న దోశ కొంచెం చప్పగా ఉంటుంది. సో టేస్ట్ రావాలంటే దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అదేంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సో వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కొత్తగా హైప్ వచ్చింది హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే జొన్న దోశ తయారీ విధానం చూసేద్దాం, వచ్చేసేయండి. జొన్న దోశ తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 2 కప్పుల తెల్ల జొన్నలు తీసుకున్నానండి. మీరు తెల్ల అయినా తీసుకోవచ్చు, పచ్చ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు. ఈ జొన్నలు మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇవి మంచినీళ్ళు పోసుకొని, ఒక జొన్నలు అయితే 10 గంటలు నానాలి, మినపగుళ్ళు అయితే 4 గంటలు నానితే సరిపోతుంది. నేను 2 ఒకేసారి నానబెట్టాను, కాకపోతే మినపగుళ్ళు 4 గంటలు అయ్యాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ జొన్నల్లో అండి 2 ఎండుమిరపకాయలు కూడా వేసి నానబెట్టండి, ఎందుకో నేను మధ్యలో చెప్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి సాయంత్రం అనమాట. ఒక గుప్పెడు అటుకులు తీసుకుంటున్నాను నేను, అవి కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఉంచుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదిగోండి శుభ్రంగా నానిన మినప్పప్పు, అలాగే 10 గంటలు నానిన జొన్నలు బాగా నానిపోయినాయండి. ఇట్లా జొన్న పట్టుకొని ఇట్లా చేత్తో అంటేనే విరిగిపోతుంది, చూసారా 2 ముక్కలు అయిపోయింది, అంటే బాగా నాని అనమాట. సో ఇప్పుడు ఈ మినపగుళ్ళని అటుకుల్ని కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. కాటుకలాగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. ఈ జొన్నల్లోనండి ఎండుమిర్చి ఎందుకు వేసామంటే, మనం జొన్న పిండితో దోశలు కానీ రొట్టెలు కానీ వడలు కానీ ఏది చేసినా కూడా ఆ జొన్నల్లో ఏంటో కొంచెం ఆ చప్పదనం ఉంటుందండి, టేస్ట్లెస్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఆ చప్పగా లేకుండా ఉండటానికని ఎండుమిరపకాయలు అయితే వేసాము. సో ఇంకా మెత్తగా పట్టేసుకున్నాను చూడండి. సో చాలా సాఫ్ట్గా వీలైనంత మెత్తగా పట్టుకుని ఇది ఒక నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట, ఎక్కువ వాటర్ పోయకండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో నేను జొన్నలు కూడా వేసుకుంటున్నాను. ఈ జొన్నలు వచ్చేసి మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగా ఉండాలి. పప్పు ఏమో మెత్తగా పట్టుకోవాలి, జొన్నలు ఏమో బరకగా పట్టాలండి. మనము పెసరట్టు వేసుకునేటప్పుడు పెసలు పట్టుకుంటాం కదా, కొంచెం పొట్టు పొట్టుగా ఉంటుంది, అలా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ 2 పిండిలు కూడా కలిపేసి మనం దేంతో కలపాలి, గరిటెతో కాదు చేత్తో కలపాలి. ఎందుకు కలపాలి, మన కొబ్బరి దోశలో చెప్పాను కదా, చూడకపోతే ఆ వీడియో చూడండి. సో చేత్తోనే కలపాలి. 2 పిండిలు బాగా మిక్స్ చేసేసుకుని ఈ పిండిని ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ చేయాలి, ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి. అప్పుడు మనకి దోశలు నెక్స్ట్ మార్నింగ్కి ఎంత చక్కగా వస్తాయో అన్నమాట, చక్కగా పొంగి. ఇది నెక్స్ట్ మార్నింగ్ అండి. ఇదిగోండి మూత తీస్తే మూత కూడా అంటుకునే అంత పైదాకా పొంగింది చూడండి. అదిగోండి చూడండి ఎంత చక్కగా పొంగిందో చూసారా. ఇంత బాగా పొంగటానికండి మనం ఈనో కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయలేదు, జస్ట్ చేత్తో కలిపాము అంతే. అలా చేత్తో కలిపితే చక్కగా పొంగుతుందండి. సో ఇలా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మనకి కావలసినంత వరకే పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి, మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తీసుకున్న పిండిలో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత జొన్న దోశ వేసుకుని తింటే ఉంటుంది రుచి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి. చక్కగా హెల్తీకి హెల్తీ, అలాగే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది. సో నేను అట్ల పెనం మీద పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత పైన కొంచెం పచ్చిపోయేంత వరకు ఆగి, ఆ తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇది షుగర్ పేషెంట్స్కి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తింటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని మిలెట్స్, జొన్నలు ఇవన్నీ తినమంటున్నారు కదా. రోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా ఇలా జొన్న దోశ ట్రై చేయండి. ఈ జొన్న దోశలండి మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే నైట్ టైం అన్నానికి బదులు ఈ జొన్న దోశలైనా తినొచ్చు అనమాట. చక్కగా వెయిట్ లాస్ అవుతారు. మంచిగా కాలుతోని చూసారా, మొత్తం ఒకే రకంగా ఒక దోశ అంతా కూడా
సో చాలా చాలా బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుందండి దోశ కూడా. సో అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, మీరే చూడండి. సౌండ్ విన్నారా, కరా కరామని ఎలా వస్తుంది, తింటుంటే కూడా అలానే ఉంటుందండి. మీరు కూడా ఈ జొన్న దోశని ట్రై చేస్తారు కదా, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.